బ్రేకింగ్ న్యూస్ వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు టీడీపీ నేత నక్కా ఆనందబాబు. టీడీపీ నేతలపై కక్ష సాధింపు కోసమే ఆ వ్యవస్థను ఉపయోగించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారిని విమర్శించడం సిగ్గుచేటన్నారు ఆనందబాబు. ఇప్పటికైనా జగన్ ఇలాంటి బెదిరింపులు మానుకోవాలని సూచించారు నక్కా ఆనందబాబు. పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు, అది గుర్తుపెట్టుకో. అదేమంటే పోలీసుల మీద కామెంట్ చేస్తుంటావు, కౌంటర్లు ఇస్తూ ఉంటావు. అసలు సిగ్గుండాలి కదా నీకు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులు మనోభావాలు దెబ్బతీయడానికి నిరంతరం పనిచేస్తూ ఉన్నావు నువ్వు, మీ నాయకులు, మీరందరూ. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యండి పోలీసుల మీద ఆ విధంగా దిగదారి మాట్లాడటం ఎంతవరకు సబబు? డిఐజీని పట్టుకొని మాఫియా అడ్డా అని అంటావు. మరి ఆ రోజుల్లో అంటే ప్రతిదానికి చీటికి మాటికి వచ్చే పోలీస్ సంఘాలు మరి ఇప్పుడు ఏం మాట్లాడట్లా నాకు తెలిసి. వాళ్ళు కూడా మాట్లాడాలి ప్రతిదానికి కూడా. సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా స్వచ్ఛంద పదవి విరమణ చేస్తే అతను నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు, నేనే రాజీనామా చేశాను, పక్కకు తప్పుకుంటున్నాను, వేరే వ్యాపకాలు ఉన్నాయంటే దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశావు. నీ పాలనలో పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశావు. అది అందరికీ తెలుసు. నీ సొంత పార్టీ ఎంపీని తీసుకుపోయి ఏ విధంగా కొట్టి హింసించి పోలీసు వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేసావో అందరూ కూడా చూశారు. కేవలం నీ కక్ష సాధింపుల కోసం ఆ వ్యవస్థను వాడుకున్నావు అనేది అందరికీ తెలుసు. నువ్వు లేకపోతే చెట్లు నరికించడం, పరదాలు కట్టించడం, టీడీపీ నేతల మీద కదలికల మీద నిఘా పెట్టడానికి